హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఇండియా పోస్ట్ నుంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసిందండి. పోస్టల్ శాఖలో భారీ జాబ్ నోటిఫికేషన్ అండి. దాదాపుగా 27,000కు పైగా సంబంధించిన వేకెన్సీకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసిందండి. ఈ జాబ్కి వచ్చేసి 10వ తరగతి పాస్ అయితే చాలండి. ఎటువంటి పరీక్ష లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ లేదు. కాబట్టి అర్హత ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవాలండి. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలలో కూడా ఈ పోస్టులకు సంబంధించిన ఖాళీలు ఉన్నాయండి. ఈ వీడియోలో మీకోసం నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు అప్లై చేసుకోవచ్చు, అర్హతలు కావాల్సినవి ఏంటి అనేది, జాబ్ అప్లికేషన్ సంబంధించిన ఫీజు ఎంత ఉంటుంది, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియోని చూడాలని కోరుకుంటున్నాను. నోటిఫికేషన్ సంబంధించిన ముఖ్యమైన విశేషాలు చూసుకుంటే ఇది ఒక కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఇండియా పోస్ట్ నుండి గ్రామీణ డాక్ సేవకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైందండి. ఎటువంటి రాత పరీక్ష కానీ ఇంటర్వ్యూ కానీ ఉండదు. కేవలం 10వ తరగతి మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తారు. ఇక ఏ పోస్టులు ఉన్నాయంటే బ్రాంచ్ పోస్ట్ మేనేజర్స్ ఉన్నారు అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ ఉన్నాయండి. అండ్ డాక్ సేవక్ కింద కూడా ఖాళీలు ఉన్నాయి. ఏపీ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు అర్హులండి ఈ పోస్టులకు సంబంధించి. ఇక మనం వేకెన్సీస్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ సర్కిల్స్లో పోస్టులను భర్తీ చేస్తున్నారండి. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ అండ్ తెలంగాణ సర్కిల్కి సంబంధించిన కంప్లీట్ పోస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా వెబ్సైట్లో వాళ్ళు ఇచ్చారండి. అక్కడికి వెళ్ళి మనము సర్కిల్ని క్లిక్ చేసుకొని మీ సర్కిల్ని క్లిక్ చేసుకొని మీరు వేకెన్సీస్ చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్లో మీ జిల్లాల ఖాళీలను చెక్ చేసుకోండి. వెబ్సైట్కి సంబంధించిన లింక్ను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చూసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇక శాలరీ స్ట్రక్చర్ చూసుకుంటే వెరీ ఇంపార్టెంట్ అండి అందరికీ కూడా. కేటగిరీ వచ్చేసి బ్రాంచ్ పోస్ట్ మేనేజర్స్కి వచ్చేసి 12,000 నుండి 29,380 రూపాయల వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ వారు పోస్ట్ మేనేజర్కి వచ్చేసి మరియు డాక్ సేవక్ వారికి వచ్చేసి 10,000 నుండి 24,470 రూపాయలు ఉండొచ్చు అని చెప్తున్నారు. డియర్నెస్ అలవెన్సెస్ మరియు ఇతర సౌకర్యాల నిబంధనల ప్రకారంగా ఉంటాయని చెప్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి పాస్ అయి ఉండాలండి. ముఖ్యమైన సబ్జెక్టులు మ్యాథ్స్ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులో ఖచ్చితంగా పాస్ అయి ఉండాలని చెప్తున్నారు. ఇక స్థానిక భాష లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి మీరు అప్లై చేస్తున్న రాష్ట్రం యొక్క స్థానిక భాష ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారికి అయితే తెలుగు ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి, వారికి ఖచ్చితంగా రావాలి, 10వ తరగతి చదివి ఉండాలి వారు. అదర్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి, అభ్యర్థులకు ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి, అండ్ సైకిల్ తొక్కడం అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి. స్కూటర్ లేదా బైక్ నడపగలిగిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారండి. ఎంపికైన తర్వాత ఆ గ్రామంలోనే నివాసం ఉండాలి. ఇది వెరీ మచ్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. కాబట్టి మీ సర్కిల్ని మీరు ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలని కోరుకుంటున్నానండి. ఏజ్ లిమిట్ చూసుకుంటే కనీసం వయసు వచ్చేసి 18 సంవత్సరాలు ఉండాలి, గరిష్టంగా 40 సంవత్సరాలు ఉండాలి. ఇక అప్లికేషన్ చివరి తేదీ నాటికి ఈ వయసు అనేది క్యాలిక్యులేట్ చేస్తారండి వారు. ఇక యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ప్రతి ఒక్క కేటగిరీకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందండి. ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఉందండి, ఓబీసీ వారికి 3 years ఉందండి, పీడబ్ల్యూ వారికి 10 years ఉందండి, పీడబ్ల్యూడి ప్లస్ ఓబీసీ వారికి 13 సంవత్సరాలు ఉందండి, పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాలు ఉందండి, అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి మాత్రం ఎటువంటి సడలింపు లేదని చెప్తున్నారు. ఇక సెలక్షన్ ఎలా చేస్తారంటే ఆన్లైన్ అప్లికేషన్లో అప్లై చేసుకోవాలి. తర్వాత సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ కింద వారిని సెలక్షన్ చేయబడుతుంది. దాని తర్వాత డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. చాలా సింపుల్గా సెలక్షన్ ప్రాసెస్ అనేది అవుతుందండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది మెరిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కీలక అంశాలు డీటెయిల్స్ చూసుకుంటే నో ఎగ్జామ్ అండి, ఎటువంటి రాత పరీక్ష ఉండదండి. మెరిట్ బేసిస్ మీదనే 10వ తరగతిలో వచ్చిన మార్కులతోటి గ్రేడ్స్ ఆధారంగానే ఎంపిక చేస్తారు. హయ్యర్ ఎడ్యుకేషన్ పై చదువులు ఒకవేళ మీకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్నా కానీ దాన్ని కన్సిడర్ చేయరని చెప్తున్నారండి. సెలక్షన్ చేస్తారంటే గ్రేడ్ పాయింట్ అండ్ మార్కుల విధానంగా చూసుకొని చేస్తారండి. మెరిట్ లిస్ట్ కోసం గ్రేడ్స్ను మార్కుల్లోకి మారుస్తారు. ఒకవేళ ఎవరైతే 10th ఎగ్జామ్స్ పాస్ అయిన వారికి మార్కులు కాకుండా గ్రేడ్ పర్సంటేజెస్ మీద వారు పాస్ అయిన వారు ఉంటుందో గవర్నమెంట్స్ ప్రకారంగా రెగ్యులేషన్స్ మారిన ప్రకారంగా
వారి యొక్క గ్రేడ్ పాయింట్స్ని అనేది మార్కుల ప్రకారంగా వారు మారుస్తారండి. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒకవేళ మీకు 10 పాయింట్ గ్రేడ్ A1 వస్తే 10 into 9.5 కిందికి చూసుకొని అది 95 మార్క్స్ కింద క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ 95 మార్క్స్ కానీ వీటినే మనల్ని కన్సిడర్ చేస్తారు వాళ్ళు మెరిట్ కింద లెక్కించేటప్పుడు. అప్లికేషన్లో కేవలం మీరు గ్రేడ్స్ మాత్రమే ఎంటర్ చేయాలి, సిస్టమ్ ఆటోమేటిక్గా దాన్ని కన్వర్ట్ చేసుకొని లెక్కించబడుతుందని చెప్తున్నారు. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే అండి ఓబీసీ ఓసీ వారికి మరియు ఈడబ్ల్యూఎస్ వారికి మేల్ వారికి అయితే 100 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు అనేది ఉంది. కాబట్టి అప్లికేషన్ అనేది ఎవరైతే అర్హులు అనుకుంటున్నారో 100 రూపీస్ తోటి వారు అప్లై చేయాలని కోరుకుంటున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ కూడా ఫిమేల్కి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ ట్రాన్స్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి ఫీజు లేదని చెప్తున్నారు. ఫీజు పేమెంట్ అనేది కేవలం ఆన్లైన్లోనే చేయాలి. క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ యూపీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారానే ఫీజు పేమెంట్ అనేది జరగాలని చెప్తున్నారు. ఇక అప్లై చేసే విధానం చూసుకుంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి హౌ టు అప్లై. మనకు వెబ్సైట్ లింక్ ఉందండి. ఆ వెబ్సైట్ లింక్ని నేను క్లియర్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేసుకొని మీరు అప్లికేషన్ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. పై వెబ్సైట్ని ఓపెన్ చేయండి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అనేది జాగ్రత్తగా ఇవ్వండి. యాక్టివ్ మొబైల్ అండ్ యాక్టివ్ ఈమెయిల్ ఐడిని ఇవ్వండి. ఎందుకంటే ఫర్దర్ కమ్యూనికేషన్స్ అనేది కూడా ఈ మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ ఐడికే వస్తాయి. కాబట్టి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వండి. అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయాలి. 10వ తరగతి మెమో ప్రకారం వివరాలన్నీ కూడా నింపాలండి. ప్రిఫరెన్సెస్ వచ్చి మీకు నచ్చిన డివిజన్ మరియు పోస్ట్ ఆఫీస్లోనూ ఎంచుకోండి. మీరు అప్లికేషన్ నింపేటప్పుడు మీకు అక్కడ డివిజన్ అనేది ప్రిఫరెన్స్ వస్తుంది. మీ యొక్క ప్రిఫరెన్స్ ప్రకారంగా అక్కడ మీరు ఆ సర్కిల్ని డివిజన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి అండి. ఇక అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్లు ఏమున్నాయంటే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మన యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ స్కాన్ చేసుకొని పెట్టుకునేటప్పుడు జేపీజీ జేపిగ్లోనే ఫార్మాట్లోనే పెట్టాలి. అది కూడా 30 KB నుంచి 100 KB సైజు వరకే ఉంచాలి. మ్యాక్సిమం సైజ్ ఎంతకంటే ఎక్కువ ఉంటే అది తీసుకోదని చెప్తున్నారు. సెల్ఫీలు లాంటివి కానీ ముఖం క్లియర్గా లేనటువంటి ఫోటోలు ఎటువంటివి పెట్టకూడదని చెప్తున్నారు. ఎందుకంటే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇక దాంతోపాటు మన యొక్క సిగ్నేచర్ అనేది కూడా మనం క్లియర్గా పెట్టేసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలండి. దాన్ని కూడా జేపీజీ ఆర్ జేపెక్ ఫార్మాట్లోనే మనం అప్లోడ్ చేయాలి. దాని యొక్క సైజ్ వచ్చేసి 20 KB నుంచి మ్యాక్సిమం 100 KB లోపే ఉండాలి. బ్లర్గా ఉన్న సిగ్నేచర్స్ ఎటువంటి అయినా ఉంటే మాత్రం అవి రిజెక్ట్ చేస్తారని చెప్తున్నారు. ఇక చూసుకుంటే ప్రొఫైల్ సంబంధించింది ఏంటంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ వచ్చేసి బ్రాంచ్ యొక్క ఆఫీస్ నిర్వహణ ఉంటుందండి, ఆపరేషన్స్ ఉంటుందండి, ఐబీపీ సేవలు అండ్ రికార్డులకు సంబంధించిన నిర్వహణ చూసుకోవడం అనేది ఉంటుందండి. ఇక అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ అండ్ డాక్ సేవక్ వారికి చూసుకుంటే స్టాంపులు అనేది అమ్మకం చేస్తూ ఉండాలి. ఇంటింటికి వెళ్ళి ఉత్తరాలు డెలివరీ చేయడం అనేది డోర్ స్టెప్ డెలివరీ ఆఫ్ ద పోస్ట్స్ ఏవైతే వస్తాయో వాటన్నిటిని సర్వీస్ చేయడం అనేది వీరి యొక్క ప్రొఫైల్ అండి, రెస్పాన్సిబిలిటీ అండి. ఇక ముఖ్యమైన తేదీలు మనం గుర్తుంచుకోవాల్సింది మన క్యాలెండర్లో మార్క్ చేసుకోవాల్సిన డేట్స్ అండి. ఎవరు కూడా మర్చిపోకండి. రిజిస్ట్రేషన్ ప్రారంభం అనేది January 31, 2026 నుంచి ప్రారంభమవుతుంది. అప్లికేషన్ పెట్టుకోవడానికి ప్రారంభ తేదీ వచ్చేసి 2 February 2026 అండి. అండ్ ఈ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన డేట్ అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి 16 February 2026 అండి. ఇందులో మీకు ఏదైనా తప్పులు జరిగి ఉంటే కరెక్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటే మాత్రం కరెక్షన్ విండో అనేది 18 అండ్ 19 February 2026 రోజు ఓపెన్ ఉంటుంది. అప్పుడు మీరు కరెక్షన్స్ అనేది చేసుకోవచ్చు. చివరి నిమిషం వరకు ఆగవద్దు. సర్వర్ బిజీగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అప్లికేషన్స్ అనేది అప్లోడ్ చేయడం అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేయండి. డోంట్ వెయిట్ టిల్ లాస్ట్ డేట్. ఇక ఎవరైతే అప్లై చేస్తున్నారో అందరు కూడా జాబ్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎవరికైతే జాబ్ నీడ్లో ఉన్నారో వారందరూ కూడా మీరు చేయండి. అండ్ అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి. మీరు ఖచ్చితంగా అప్లై చేసే ముందు క్లియర్గా నోటిఫికేషన్ చదవాలి. ప్లస్ వెబ్సైట్ని కూడా మీరు విజిట్ చేసి సర్కిల్ వైజ్గా ఖాళీలు ఉన్నాయని కూడా చూసుకోండి. ఇంకా ఎటువంటి సందేహాలు ఏమైనా ఉండేది ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నేను రివర్ట్ చేస్తాను, రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.